కపుల్ ఫ్రెండ్లీ చేస్తున్నప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్‌లు ఏమన్నా గుర్తొచ్చాయా? అంటే మీ ఫ్రెండ్ లైఫ్‌లో గాని అలాంటిది ఏదో ఇన్సిడెంట్ ఏదో జరిగుండొచ్చు. లేదు సార్. హ్మ్. ఇట్స్ నాట్ థట్. హ్మ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం గుర్తురాలేదు. ఈ సినిమాలో ఇన్సిడెంట్స్ ఏం గుర్తురాలేదు సార్. హ్మ్. యాహ్! ఏంటి అసలు కపుల్ ఫ్రెండ్లీ? అంటే లివింగ్ రిలేషన్స్ గురించి మాట్లాడతావా దీంట్లో? లేదు అమ్మాయిల సార్. గురించి మాట్లాడతామా? దేని గురించి మాట్లాడతాం? శివ అండ్ మిత్ర గురించి మాట్లాడతాం సార్. దే టూ రియల్ పీపుల్. వాళ్ళ జర్నీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ లివింగ్ రిలేషన్‌షిప్ యాక్చువల్‌గా అసలు ఫోకస్సే కాదు సార్ పాయింట్. ఐ థింక్ ఆబ్వియస్లీ ట్రైలర్ అలా కట్ చేసాం కాబట్టి దాని మీద ఫోకస్ ఎళ్తుంది. హ్మ్. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పీపుల్ థింకింగ్ ఇట్స్ అబౌట్ థట్. లివింగ్ రిలేషన్‌షిప్స్ మించి సార్ సినిమా. ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ రిలేషన్‌షిప్. నాట్ ఈవెన్ రిలేషన్‌షిప్స్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి మాత్రమే చెప్తున్నాం. హ్మ్. ఎక్కడా జనరలైజ్ చేసి ఈరోజు ఇలాగున్నాయి లవ్వు ఆ జోనే లేదు. హ్మ్. ప్యూర్‌లీ మంచి యంగ్ లవ్ డ్రామా బిట్వీన్ దీస్ 2 హ్మ్. ఈస్ వాట్ వి ఆర్ టెల్లింగ్ సార్. మిత్రాల్లాంటి అమ్మాయి మీ రియల్ లైఫ్‌లో ఎంటర్ అయితే అంటే మీ జీవితంలోకొస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే మీరు ఆహ్వానిస్తారా? ఫ్రెండ్‌షిప్ చేస్తారా? లవ్ చేస్తారా? మిత్ర లాంటి అమ్మాయి కళ్ళకద్దుకొని తీసుకొచ్చారు. అవునా? మిత్ర లాంటి అమ్మాయిని అసలు ఎవరు మిస్ చేసుకోకూడదు. హ్మ్. ఏంటన్ని గొప్ప క్వాలిటీస్? సినిమాలో చూడాలి. ఐ థింక్ శివాస్ లైఫ్ చేంజెస్. హ్మ్. ట్రైలర్‌లో కూడా వాళ్ళు ఫస్ట్ టైమ్ కలిసి షాట్ పెట్టాం కదా! అక్కడ వాళ్ళ లైఫ్‌లో మార్పు ఫస్ట్ టైమ్ మొదలవుద్ది సార్. అది ఎక్కడి వరకు వెళ్తది? తన లైఫ్ ఎంత మారుద్ది ఈ అమ్మాయి వల్ల అనేది మన సినిమాలో చూడాలి. బట్ మిత్ర అనే అమ్మాయి ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. ఎలాంటి అమ్మాయిలంటే బాగా ఇష్టపడతారు మీరు? అంటే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు? సార్ నేను బేసిక్‌గా జస్ట్ అమ్మాయిలనే కాదు సార్. బేసిక్‌గా మనుషుల్లోనే కొంచెం ఐ లైక్ రిలాక్స్డ్‌గా, లైట్‌గా ఉండడం ఇంపార్టెంట్ సార్. మనల్ని మనం ఎక్కువ సీరియస్‌గా తీసుకుంటే నాకు అస్సలు నచ్చదు సార్. అది కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది నాకు. హ్మ్. I don't think we should take ourselves that seriously. So people who don't take, and especially even, I mean, women who don't take themselves seriously, obviously, I'll be more attracted to. హ్మ్. అంటే మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ క్లోజ్ సర్కిల్‌కి గాని మీరేదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారండి? లైఫ్‌కి సంబంధించి? దేని గురించి? లైఫ్‌కి ర్యాండమ్‌గానా? సంబంధించి ర్యాండమ్‌గా ఏదైనా చెప్పాలనుకుంటే? లైఫ్‌లో ఒక్కటి మాత్రమే అంతా కాదు సార్. లైఫ్ హాస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. సో ఐ లవ్ సినిమా కదా సార్. నాకు సినిమా అంటే పిచ్చి కదా సార్. బట్ సినిమా ఇస్ నాట్ ఎవ్రీథింగ్ సార్. లైఫ్ హాస్ లైఫ్ హాస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్స్. ఏం చేస్తారు ఒకవేళ సినిమా ఫ్యామిలీ రాదు? ఈస్ బ్యూటిఫుల్. హ్మ్. ఫ్రెండ్‌షిప్ ఈస్ బ్యూటిఫుల్. హ్మ్. గుడ్ ఫుడ్ ఈస్ బ్యూటిఫుల్. మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. కానీ మీరు ఎంత మాట్లాడినా సరే సార్ సక్సెస్ సక్సెస్సే మాట్లాడుతది. అవును సార్. సంతోష్ యాహ్! హిట్ కొట్టాడా లేదా అన్నదే జనం చూస్తుంటారు. మీరు దాన్ని ఎంజాయ్ చేసారా? ఈ సినిమా రిజల్ట్‌ని ఎంజాయ్ చేసారా లేదా? వర్క్‌ని ఎంజాయ్ చేసారా లేదా? అవును సార్. ఆ క్యారెక్టర్‌ని ఎంజాయ్ చేసారా లేదా? అని మీకు తెలుస్తది. అవును. కరెక్ట్ సార్. కానీ ఎక్కడో ఒక చోట ప్రూవ్ చేసుకోవాలి నేను జనానికి అనిపిస్తుంటది. క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి సార్. అంతే. అంటే సంతోష్ ఈ కథ చెప్తున్నాడంటే ఈ కథలో మ్యాటర్ ఉంది. మనం చూడాలి అనే క్రెడిబిలిటీ నేను సంపాదించుకోవాలి సార్. హ్మ్. థట్ ఐ వాంట్ టు ఎర్న్ సార్. హ్మ్. థట్ ఐ యామ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు వర్క్ హార్డ్ ఫర్. హ్మ్. దాన్ని మనం సక్సెస్ అంటామా లేదా నాకు తెలీదు. బట్ ఆ క్రెడిబిలిటీ అయితే నా రెస్పాన్సిబిలిటీ సార్. ఐ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీబడీ హూ బైస్ దట్ టికెట్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది బిల్డ్ చేసుకోవాలి సార్. ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి సార్. హుహు. బికాజ్ నేను రేపు చెప్పాలనుకుంటున్న మంచి మంచి కథలు అయి ఉండొచ్చు. ఇంకొంచెం పెద్ద కథలు అయి ఉండొచ్చు. ఆ జన నా ఆడియన్స్‌లో నా మీద ఉన్న నమ్మకం బిల్డ్ చేసుకుంటేనే నేను ఆ కథలు చెప్పగలను. అవును. సో దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. హ్మ్.